శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, భాష్యం లావణ్య. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, భాష్యం లావణ్య దంపతులు కోరుకున్నారు. ఆదివారం బెల్లంకొండ మండల కేంద్రంలో గల బెల్లంకొండ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి బోనాల ఉత్సవాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆయన సతీమణి భాష్యం లావణ్య ఇరువురు దంపతులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి వస్త్రాలు బహుకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వీరి వెంట గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెన్న సాంబశివారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివారెడ్డిని అంబ దీవిస్తూ త్వరలోనే తనకు వెలుగు ఉందని భాష్యం చెప్పారు. బోనాల ఉత్సవాల్లో స్థానిక భక్తులు, మహిళలు, భక్తులు బోనాలు ర్యాలీగా తీసుకువచ్చి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మేకల లక్ష్మీ నారాయణ, మందల ప్రజాసేవక్ సిద్దిల రాజేష్, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు పిఎస్కి మస్తాన్, షరీఫ్, గుడిసె కొండయ్య, గుంజే గంగుబాయి, హుస్సేన్, మాజీ మండల కన్వీనర్ వర్ల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దంపతులు కోరుకున్నారు. ఆదివారం బెల్లంకొండ మండలం కేంద్రంలో గల బెల్లంకొండ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి బోనాల పండగ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆయన సతీమణి భాష్యం లావణ్య ఇరువురు దంపతులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి వస్త్రాలు బహుకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని కోరారు. మళ్ళీ చెప్పా ఇంకా చెప్తా